రాత్రికాల ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమామయుడా, యేసయ్యా స్తోత్రములు ప్రభువా. ఈరోజు మీ కృపలో నిలిపినందుకై కృతజ్ఞతలు తండ్రి. అయ్యా, అనారోగ్యంతో బలపడుతున్నాము, స్వస్థపరచండి నాయన. మాకున్న అనారోగ్యము మీతో మా సహవాసానికి అడ్డు కాకుండా సహాయం చేయండి ప్రభువా. పిల్లవాని చేష్టలు కాకుండా పరిపూర్ణత కలిగిన మీ బిడ్డలుగా ప్రవర్తించే హృదయము మాకు ఇవ్వండి ప్రభువా. నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూస్తూ అన్నావయ్యా ప్రభువా. నీ క్రియలు నన్ను మహిమపరచాలని మీ యోగమైన క్రియలతో నన్ను మహిమపరచాలయ్యా. మీ దృష్టికి యోగమైన క్రియలు చేసే భాగ్యం ఇవ్వండి అయ్యా. యేసయ్యా, యెహోవా ఆశీర్వాదము మాకు వద్దయ్యా. ఇలలోన భాగ్యాలు వద్దయ్యా. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యము ఇచ్చునన్నారు కదయ్యా. ఆత్మీయకు మించిన ఐశ్వర్యం లేదు. ఆత్మీయ ఎదుగుదల మాకు కావాలయ్యా. మీ కరుణ మాకు కావాలయ్యా. కనికరించండి యేసయ్యా. ఈరోజు మాకు ఇచ్చిన ఆహారాన్ని బట్టి, ఆయుష్ని బట్టి కృతజ్ఞాస్తులు ప్రభువా. అయినా మాకు మరణించి ఒంటరితనంతో బ్రతుకుతున్న మీ బిడ్డలకు ఆశ్రమంగా ఉండి ఆత్మీయంగా బలపరచండి తండ్రి. మా ఆత్మీయంగా జీవితానికి అడ్డుగోడలుగా ఉన్న అపవాది తంత్రాల నుండి విడిపించండి. ఆత్మీయ జీవితానికి అడ్డగోడలుగా ఉన్న అపవాది తంత్రాల నుండి విడిపించి ఆత్మీయ బలాన్ని ఇవ్వమని నమ్ముతున్నాము. నీ వల్లనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అన్న విశ్వాసంతో యేసయ్య నిన్ను అడుగుతున్నాం ప్రభువా. నీకు ఏది కాదు. మా కుటుంబంలో జ్ఞాపకం చేసుకోండి. ఆన్లైన్లో ఉన్న ప్రతి ఒక్కరి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. దేవుని వాక్యం మారని వాళ్ళు చాలామంది ఉన్నారు ప్రభువా. ప్రతి ఒక్కరు నిజమైన దేవుడు యేసుక్రీస్తు నువ్వే అని ఎరగాలి ప్రభువా. పాపం నుండి ప్రతి ఒక్కరూ రావాలి, విడిపించాలి, మారు మనసు పొందాలి, బాప్తిసం తీసుకోవాలి ప్రభువా. నాయన తండ్రి యేసయ్య, ఈ లోకంలో ఎంతోమంది అలచలుగా తప్పులు ఎన్నో జరుగుతున్నాయి ప్రభువా. కళ్ళతో చూస్తున్నాం, ఏం చేయలేకపోతున్నా. విగ్రహాలను చాలా జరుగుతున్నాయి ప్రభువా. నాయన తండ్రి, అమ్మని నీ రాకడా ఆసన్నమైంది ప్రభువా. మేలుకొల్పు అని ప్రభువా ఈ రాత్రి మాకు ఆన్లైన్లో మాట్లాడుతున్న ఎదుగుతున్న బిడ్డలను మీకు ప్రతి ఒక్కరికి పేరు పేరున